చూసినోళ్ళ ఆలుమగలు అన్నప్పుడు సవాళ్ళొచ్చి ఉంటాయి. అసలు నన్ను అడిగితే ఆలుమగలంటే పోయిన జన్మల పాము ముంగిసలా అయ్యింది అనిపిస్తుంది. లేకుంటే ఎందుల్లా ఏవాళ్ళ ఇంట్లో చూడు తాపకోసారి గులుక్కునుడు, ఒర్రుకునుడు, బోలు బొచ్చలు ఎత్తేసుకునుడు, మాట మాట అనుకునుడు, పాత పంచాయతీలు ఏమన్నా ఉంటే అవి ముంగటేసుకునుడు గిట్లనే ఉంటుంది. కానీ ఎంత కోపాలు పెట్టుకున్నా అటెన్కి ఏం చేయాలి? ముతమని మంచినీళ్ళు తాగాలి, కోపం చల్లార్చుకోవాలి, మళ్ళీ అటెన్క కలిసి ఉండాలి. కానీ నువ్వెంత అంటే నువ్వెంత అని ఏళ్ళకేళ్ళు కోపాలు పగలు పెట్టుకుంటే ఎట్లనోళ్ళ గిందుకేనా లగ్గాలు చేసుకున్నది? పిల్లలేం కావాలి? గాయంత అర్థం కాదా? సరే, ఇప్పుడు గిదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ నడుమ ఆలుమొగల పంచాయతీలు అయితే అంటే పోలీస్ టౌన్లు కోట్లకు పోతుర్రు కదా. గట్ల కోర్టుకు పోయిన జంటలను ఒక జడ్జి మేడం ఏం చేసిందో ఎరికేనా? చూడులు మీరే. ఆవో బాయ్ సాబ్, ఆవో ఆవో. అయ్యో జర నవ్వే పెద్దన్నా, నవ్వు. ఓ అక్క, పెన్మిటి దండెత్తడట, దగ్గరికి పో, కోపం పెట్టుకోకిగా. అది షెబ్బాష్. ఇద్దరు ఫోటోలు దిగుర్రి, మంచిగుండాలే, మనసున మనసై అనుకోవాలే. ఏమంటున్నా? ఇష్టమే కదమ్మా నీకు, మనస్ఫూర్తిగా ఇష్టమే కదా, హ్యాపీగా చెప్పు. ఏమి ఆనందం కలుసుకుంటా చెప్పు, మరి ఏమి? అయితే ముచ్చటేందంటే ఇల్లు ఆలుమొగలు జత్యాలలు ఉంటారు. ఇక ఆలుమొగలు అన్నప్పుడు లొల్లులు పంచాయతీలు అయితేనే ఉంటాయి కదా. కానీ వీళ్ళు వేరు పడదాం అనుకున్నారు. ఓగల మీద ఇంకొకరు కేసులు వేసుకున్నారు. కొన్నేళ్ల సంది కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇగదేగులేదు ఆగదేగులేదు. అయితే జిల్లా జడ్జి మేడం ముంగట పడి అసలు గిట్లా కోర్టుల చుట్టూ తిరుగుడెందుకు, వాళ్ళ దిమాకులు నేనే సాఫ్ ఎత్తా అని ముంగట పడ్డదోళ్ళ. మంచేదో షేడేదో ఆలుమగలకు సంజాయించింది. వాళ్ళు కూడా ఇక మనసు మార్చుకొని కడుపులున్న కోపాలు మర్చిపోయారు. ఇంకేమున్నది, ఇగో గిట్లా అందరి ముందు దండలు మార్చుకున్నారు. కానీ ఇట్లా అమ్మా నాయన కలిసిపోవడంతోనే వీళ్ళ కొడుకు కండ్లల్లా ఆనందం చూడురోళ్ళ. నిజంగా జడ్జి మేడంను ఎంత తారీఫ్ చేసినా తక్కువనే అనిపిస్తుంది నాకు. కేసులు కోర్టులు అనుకుంటా తిరిగితే దిమాగ్ ఖరాబ్, పైసలు ఖరాబ్, నడిమిట్లా పిల్లల ఆగం. అందుకే నల్లకోటు పక్కకు పెట్టి జడ్జి మేడం వీళ్లకు ఒక పెద్దమ్మ లెక్క మంచి ముచ్చట్లు చెప్పింది. వీళ్ళ కాపురం నిలబడేటట్టు చేసింది. అందుకే మేడంకు అందరూ పెద్ద శనార్థులు చెప్తుర్రు. విడిపోయినటువంటి జంట మళ్ళీ తిరిగి ఈ యొక్క పూర్వకథకు పెంచి ఇనిషియేషన్ వల్ల, అలాగే అడ్వకేట్స్ సలీం గారు, శ్రీరాములు గారు, ఆ జంటలు కాబట్టి విడగొట్టడం అయితే తేలికే. ఒక జంట తిరిగి కలవాలంటే చాలా ఎంత ఓర్పుతో వాళ్ళని కన్విన్స్ చేయగలిగినటువంటి ఇది ఉండాలి. రియల్లీ గివ్ ఎ గుడ్ అప్లాస్ ఫర్ దట్ టు బోత్ అడ్వకేట్స్.